నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సో ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని, పెండింగ్ ఉన్న 2 పిఆర్సీలను వెంటనే చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ప్రధానమైన డిమాండ్లు. దాదాపుగా మొత్తం అయితే 30 నుండి 32 డిమాండ్లు ఉన్నాయి. కానీ ఈ 4 ప్రధానమైన డిమాండ్లు వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి మార్చి 13వ తారీఖు రోజు ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చారు. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోయేసరికి ఇవాళ నిన్న అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. సో ఆర్టీసీ నాయకులు మనతో పాటు ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వేములవాడ డిపో ముందు ఉన్నాం. వీళ్ళు మండు టెండలో టెంట్ వేసుకొని మరి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే. చెప్పండి, మొత్తానికి అయితే సమ్మె బాట పట్టారు. మీ డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అయితే ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు వెళ్తున్నాయి, ప్రగతి పథంలో వెళ్తున్నాయి అంటారు. మరి ఎందుకు ఈ ఫ్రీ బస్సుకు డబ్బులు ఉన్నాయి కానీ మీకు ఇచ్చేటందుకు ఎందుకు డబ్బులు? ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టాలని కారణం ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో అప్పుడు గత ప్రభుత్వంలో ఇది ప్రతిపక్ష పార్టీగా ఉండే. ఆ రోజు ఈ గత ప్రభుత్వం మనకు ఏనాడైతే ఈ పిఆర్సీ ఇవ్వాలి అని ఒక కమిటీ చేసిందో, ఆ కమిటీకి ఈ ప్రభుత్వం ఇప్పుడు మీరు కమిటీ చేసిండ్రు, కార్మికుల సంక్షేమం ఏనాడు పట్టించుకోలేదని ఆ రోజు మాతోటి ఉండి మమ్మల్ని వెన్నంటుండి మాకు మీ అభివృద్ధి మా లక్ష్యం అని, మీ ప్రభుత్వాలు విలీనం చేయడమే మా ధ్యేయమని, కార్మిక సంక్షేమం మా ఉద్దేశం అని ఆ రోజు ఉన్న గవర్నమెంట్ మాకు అప్పుడు ఎన్నో వాగ్దానాలు మేనిఫెస్టోలు పెట్టి ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్ నిలవడానికి మా వంతు ఆర్టీసీ కార్మికులు సహకరించడమని మేము అందరం ఒక ముక్త కంఠంతో చెప్తున్నాం. అయినప్పటికీ 24 నెలలు జరిగినటువంటి ప్రభుత్వం కాలంలో ఈ ఆర్టీసీ ఇప్పటి వరకు మా ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపు మేరకు ఈరోజు మేము సమ్మెబాట పట్టినాం. ఎందుకంటే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఒకటి ఏంటంటే మా పిఆర్సీ ఒకటి ఇవ్వాలి, ప్రభుత్వాన్ని మా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలి, ముఖ్యంగా బెడ్ విన్నర్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ పిల్లలు బెడ్ విన్నర్ అదర్ డిపార్ట్మెంట్స్ లో చూసుకుంటే, ఎగ్జాంపుల్ మా పక్కన ఉన్న ఎండోమెంట్ చూసుకుంటే, దేవస్థానంలో చూసుకుంటే ఒక అనుకోకుండా ఏమైనా జరిగితే వాళ్ళ బాబుకు వెంటనే నెల రోజుల స్కేల్ తో జీతం కొడుకున్న జూనియర్ అసిస్టెంట్ ఇస్తున్నారు. అదే మా ఆర్టీసీలో మా వాళ్ళు ఎవరైనా చనిపోతే వారికి కన్ఫర్మ్ పే అంటే మినిమం బేసిక్ పే తోటి 3 సంవత్సరాలు కాలయాపన చేస్తున్నారు. పక్కన ఉన్న సంస్థలతో పోల్చుకుంటే మా ఆర్టీసీలో జీతాలు తక్కువ, మాకు శ్రమ ఎక్కువ. ఈ మధ్యలో ప్రభుత్వం చేపట్టేటువంటి మహాలక్ష్మి స్కీమ్ లో మా కండక్టర్ డ్రైవర్లు వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ మాకు ఏనాడైతే మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చి మమ్మల్ని డ్యూటీలలో కరెక్ట్ చేయండి అని డ్యూటీలో కరెక్ట్ మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఈరోజు మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఆశ కొద్దీ వారు పెట్టిన ప్రతి ఒక స్కీమును మేము ముందుండి నడిపించుకుంటూ ఈరోజు గవర్నమెంట్ పేరు తెచ్చినాం. అయినప్పటికీ మా కార్మిక సంక్షేమం ఈ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లను పునరుద్ధరించాలి, ఎలక్షన్లు గడపాలి, 2017-14 డిఏ ఏరియర్స్ ఇవ్వాలి, 2021-25 పిఆర్సీ ఇవ్వాలి, కార్మిక సంక్షేమ నిధికి పాటుపడ్డ గవర్నమెంట్ కే మేము ఏ రోజైనా మద్దతు ఇస్తామని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాం. జై ఆర్టీసీ, జై ఆర్టీసీ.